హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుదాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, మీరు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలి పొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలి వెళ్ళిపోయాను. చాలు. మరొక వచనాన్ని మనం చదువుదాం. మార్కు సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చదువుదాం. వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోను కేకలు వేయచ్చు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచుండెను. వారు దూరము నుండి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని ఎదురుగా కేకలు వేచాను. చాలు, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభు అయిన అబ్రహాం క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా, ఇప్పటి వరకు కూడా నాయన ఈ యొక్క ఆరాధన కార్యక్రమం అంతను కూడా ప్రభువా ఆది నుంచి అంతం వరకు క్రమముగాను మర్యాదగాను నీ నామమునకునైనా మహిమకరముగా మీరు జరిగిస్తున్నందుకై నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు 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 స్తోత్రములు. ప్రభువా, నిశ్చయముగా నాయన ఈ మధ్యాహ్న సమయంలో చదవబడినటువంటి యొక్క వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నాయన ఈ వాక్య భాగములో నుండి నాయన మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ యొక్క వాక్యం అనేటువంటి నాయన పస్కా యొక్క శరీరమును ప్రభువా నాయన మీరు మాకు నాయన వడ్డించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా నా ప్రభువా, నీ వాక్యములో రాయబడినది మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడం కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని నీ వాక్యములో రాయబడింది. ప్రభువా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునైనదని నీ వాక్యములో రాయబడింది. ప్రభువా, నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది, నా బాధలలో అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది. ప్రభువా, నీ వాక్యము నాయన తేనె కంటేను జుంటే తేనె ధారల కంటేను మధురమైనదని నీ వాక్యములో రాయబడింది కనుక్కున్నా తండ్రి. అటువంటి నా ఒక మధురమైనటువంటి వాక్యము నాటండి నాయన. అదుగులా ప్రభువా, మీరు మాతో మాట్లాడరు ప్రభువా, నీ వాక్యము ద్వారా మా జీవితాలు సరిచేయండి ప్రభువా.
మా ఆలోచన సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, నడవడుకులు సరిచేయండి ప్రభువా. మేము నాయన సంపూర్ణంగా నీ వాక్యానికి లోబడి ఈ వాక్యమునకు వినయము విధేయత చూపించువారుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దామని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. నాయన మాలో ఉన్న ప్రతి బలహీనతలు, ప్రతి రోగములు ప్రభువా, ఓ నాయన జీవము కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. ఓ నిశ్చయముగా నీ వాక్యమునకు వ్యతిరేకముగా పనిచేస్తున్నటువంటి ప్రతి చీకటి కార్యములు, దయ్యపు కార్యములు, దురాత్మ శక్తులను నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో గద్దించలేపరుస్తున్నాను తండ్రి. మీరే మమ్మల్ని బలపరచండి ఆయన, మీరే మమ్మల్ని దృఢపరచండి, స్థిరపరచండి, మీ కార్యములు జరిగించండి. సమస్త ఘనత మహిమలు మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు గడిచిన దినములన్నీ కూడా ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి, ప్రేమను బట్టి దేవుడు మనలను కాపాడి, మనలను రక్షించి, మనలను బ్రతికిస్తూ ఆయన మనలను సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడుతున్నారు, కానీ దేవుడు వారికి అవకాశం ఇవ్వలేదు. కనుక దేవుడు మనకు ఆయనకు ఉచితమైన కృపను బట్టి, దయను బట్టి మాత్రమే మనకు అన్ని విధాలుగా దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన నీతిని బట్టో, మన భక్తిని బట్టో, మన విశ్వాసమును బట్టో కాదు, కానీ కేవలము ఆయనకు ఉచితమైన కృప, కేవలం ఆయనకు ఉచితమైన కృప, దయ, ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని స్తుతించుటకు, దేవునిని ఘనపరచుటకు, ఆయన నామమును మహిమపరచుటకు దేవుడు మనకు ఈ లోకములో ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యమును మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, చూద్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం నుండి మరొకసారి మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుదాం. మేము ప్రార్థనా స్థలమునకు వెళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించు వారై ఉన్నారని కేకల వేసి చెప్పాను. చాలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, ఒక సోదె చెప్పు స్త్రీ క్రీస్తును గుర్తించుట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక సోదె చెప్పు స్త్రీ క్రీస్తును గుర్తించుట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సోది చెప్పే ఆమె ఎవరిని గుర్తిస్తుంది? క్రీస్తును, దేవుని గుర్తిస్తా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ సోదె అనేది వాళ్ళు దేని ద్వారా చెప్తారనంటే, వాళ్ళు దయ్యము పట్టి, అక్కడ రాయబడి ఉంది కదా,
దయ్యము పట్టినటువంటి సోది చెప్పు ఒక స్త్రీ అది వాక్యంలో రాయబడి. అదొక శాస్త్రము. సోది చెప్పుట అనేది ఒక శాస్త్రం. అది చదువుతారు వాళ్ళు. చదివి కొన్ని ఈ గారిడి విద్యలు, అది కూడా ఈ గారిడి విద్యలో ఒక విద్య అన్నమాట. ఏది? సోది చెప్పడం అనేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఖగోళంలో ఉన్నటువంటి, అంటే ఆకాశంలో జరగబోయే విషయాలు కూడా పరిశీలన చేస్తారు వాడు, సోది చెప్పేవాడు. భూమి మీద జరిగే కార్యాలు కూడా వాళ్ళు ఏం చేస్తారు అంటే పరిశీలన చేస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, వాళ్ళు ఆకాశంలో జరిగేటువంటి కార్యాలను గమనిస్తూ ఉంటారు, భూమి మీద జరిగే కార్యాలను గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నడకలను, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క చూపులను, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మాటలను వాళ్ళు గమనిస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గమనించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే జ్యోతిష్కు చెప్పడం అనేది ప్రారంభిస్తూ ఉంటారు. అదొక శాస్త్రము. దాన్ని ఏమంటారంటే జ్యోతిష్కుల యొక్క శాస్త్రము అని అంటారు. కొంతమంది ఈ చేతు రేఖలను చూసి సోది చెప్తా ఉంటారు. కొంతమంది నడిచే నడకలను బట్టి సోది చెప్తా ఉంటారు. కొంతమంది మాట్లాడే మాటలను బట్టి సోది చెప్తా ఉంటారు. అంటే ఇదంతా కూడా వాళ్ళకి దేని ద్వారా ఆ జ్ఞానము వస్తూ ఉన్నదంటే ఈ యొక్క జ్యోతిష శాస్త్రం అనేది వాళ్ళు చదువుట ద్వారా, దాని మీద వాళ్ళ మనస్సు కేంద్రీకరించుట ద్వారా వాళ్ళకి ఆ యొక్క జ్ఞానం అంతా కూడా వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు ఇక్కడ మనం చదివినటువంటి ఈ యొక్క వాక్య భాగమును మనం గమనిస్తే ప్రార్థనకు సమయమైంది. యూదుల యొక్క ప్రార్థన సమయం ఎంతనంటే మధ్యాహ్నము 3 గంటలకు వాళ్ళు ప్రార్థన చేస్తారు. వాళ్ళు 3 గంటలకు ప్రార్థనా సమయమున పేతురు, ఆ యొక్క పౌలు, శీల వాళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థనా సమయం అని చెప్పి ప్రార్థనా స్థలమునకు వెళుతున్నారు. వాళ్ళు వెళుతున్నప్పుడు దయ్యము పట్టిన సోదె చెప్పుట చేత ఆమె తన యజమానులకు బహు లాభము సంపాదించుచుండెను. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె పౌలును మమ్మను వెంబడించిన ఈ మనుషులు, దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆ యొక్క చిన్నది మాకు ఎదురుగ్గా వచ్చెను. అంటే పౌలు, శీల వీళ్ళిద్దరూ కూడా ప్రార్థన సమయమునకు ఆ స్థలానికి వెళుతా ఉన్నారు. ఆ ప్రార్థన స్థలానికి వెళుతున్నటువంటి ఆ సమయంలో ఈ సోది చెప్పే ఈ చిన్నది వాళ్ళకి ఎదురుగ్గా వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళకి ఎదురుగ్గా వచ్చింది. సహజంగా ప్రియులారా గమనించండి, వీళ్ళు వాళ్ళ పని బాటలో వాళ్ళు వెళ్తా ఉన్నారు. పౌలు, శీలలు వాళ్ళు వెళ్తా ఉన్నారు. వాళ్ళు వెళ్తా ఉన్నప్పుడు ప్రియులారా గమనించండి, ఈమె ఎదురుగ్గా వాళ్ళకి ఎదురుపడింది. ఈ సోదరి చెప్పే స్త్రీ ఎదురుపడి ఆమె వెళ్ళే మార్గంలో వెళ్లకుండా వాళ్ళని చూసి ఆగి వాళ్ళ గురించి ఈమె చెప్తా ఉంది. వాళ్ళ గురించి ఈమె చెప్తా ఉంది. ఎవరు చెప్తున్నారు? ఈ సోదరి చెప్పే స్త్రీ పౌలు గురించి, శీల గురించి చెప్తా ఉన్నది. అక్కడ ఏం చెప్తుంది అనంటే, వీరు సర్వోన్నతున దేవుని కుమారులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీరు సర్వోన్నతుని దేవుని దాసులు, వీరు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు అని గట్టిగా కేకలేసిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
పౌలు శీల ఎక్కడికి వెళ్తున్నారు? ప్రార్థనా స్థలానికి వెళుతున్నారు. ఈమె కోసమే వాళ్ళు వెళ్ళలేదు, ఈమె కోసము వెళ్ళలేదు. కానీ ఈమె వాళ్ళకి ఎదురుపడింది. ఎదురుపడుతున్నటువంటి ఆ సమయంలో ప్రియులారా గమనించండి, ఈమె వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంది. ఈ సోదె చెప్పే ఈ స్త్రీ, ఈమె పౌలు శీలల గురించి ప్రియులారా గమనించండి మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతూ ఉన్నది అంటే, వీరు సర్వోన్నతుని దేవుని దాసులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించండి, నువ్వెవరో సోది చెప్పి ఆమెకు తెలుసు, నేనెవరో ఆమెకి తెలుసు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ పౌలు శీలలో వెళుతా ఉంటే, మార్గంలో వెళుతుంటే వాళ్ళని చూసి ఆగి, వీరు దేవుని సర్వోన్నతమైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె ఒప్పుకుంటుంది, నేను చెప్పేటువంటి మాటల వలన ఏ విధమైనటువంటి లాభము మీకు లేనే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చెప్పేదంతా కూడా సోదే. నేను చెప్పేదంతా కూడా సోదే అంటే అర్థం ఏంటి? ఒట్టిది, పనికిరాని మాటలని అర్థం. చాలా మంది ఈ రోడ్ల మిట్ట కొంతమంది సోది చెప్తాం అని చెప్పేసి వెళ్తా ఉంటారు, ఈ వాయించుకుంటా వెళ్తా ఉంటారు. వాళ్ళ వెనకాల పడి ఏం చేస్తూ ఉంటారంటే, వీళ్ళు కూడా వెళ్తా ఉంటారు. వీళ్ళు ఒక సోదరులు అన్నమాట. సోదరులను వెంబడించే వాళ్ళు సోదరులే, మనుషులు వెంబడించరు. జ్ఞానం కలిగిన వాళ్ళు వెంబడించరు. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి, వారి పాపాలు ఒప్పుకొని ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి, ఏమంటే క్రీస్తు రక్తములోను, యేసు క్రీస్తు యొక్క రక్తములోను, క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తములో కలగబడినటువంటి ఎవరు కూడా ఈ సోది చెప్పే వాళ్ళ జోలికి పోరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి క్రైస్తవ సమాజంలో ఈ సోది చెప్పే స్త్రీలను ఎంతో మంది వెంబడిస్తున్నారు. అటు చర్చికి వెళ్తా ఉంటారు, ఇటు మరలా సోది చెప్పించుకుంటా ఉంటారు. దయ్యాలన్నమాట, ఈ దురాత్మలు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దయ్యము వారిలో ఉండి సోది చెప్పించుకుంటా ఉంటది, దురాత్మ ఉండి వారిలో సోది చెప్పించుకుంటా ఉంటది. కనుక ఈ సోది చెప్పేవాళ్ళు దెయ్యాలే, ఈ సోది చెప్పించుకున్న వాళ్ళు కూడా దెయ్యాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆనందం గారు బాగా చేస్తారనుకుంటా, మాట్లాడబాకండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇవన్నీ ఏంటి? దయ్యాలయ్యి, దయ్యపు ఆత్మలు, దురాత్మలు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ దురాత్మ శక్తులకు ఏదేం చేయగలదు? సౌలు ఒక రోజున ఒక సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు సమూయేలు చనిపోయాడు, ప్రవక్త చనిపోయాడు, వాళ్ళకి ప్రవక్తలు లేరు. అప్పుడు ఈ సౌలు ఏం చేస్తున్నాడంటే, పరిగెట్టుకుంటూ ఒక సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళి దుప్పటి కప్పుకున్నాడు. రాజు కదా, అర్ధరాత్రి సమయంలో దుప్పటి కప్పుకొని 2-3 సైనికులు తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కర్ణపిశాచి అంటే ఎవరు? సోది చెప్పేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి దానికి కొంత డబ్బులు ఇచ్చి, కొంత బంగారం ఇచ్చి, వెలచ్చి, ఇదిగో రేపు యుద్ధం జరగబోతుంది, ఆ యుద్ధంలో నేను గెలుస్తానా లేదా అని చెప్పి సమూయేలు పిలిచి సమూయేలుని అడుగుమంటుంది. అంటే ఈ సోది చెప్పేదాని మాటలో రాజుకి నమ్మకం లేదు. ఒకవేళ నమ్మకం ఉంటే సమూయేలుని ఎందుకు పిలవమని చెప్పొద్ది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ సౌలు సమూయేలు మాట అంటే
భయం ఉంది, భక్తి ఉంది, వినయము విధేయత ఉంది. సమూయేలు ఏది చెప్తే అది జరుగుద్ది. సమూయేలు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు ఒక ప్రవక్త సౌలు యొక్క కాలంలో. కనుక సమూయేలు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడు కనుక, చెడుతనమును విసర్జించిన వాడు కనుక, అతను ఆ కాలంలో ప్రవక్త కనుక సమూయేలు ఏదైతే చెప్తున్నాడో అది ఖచ్చితంగా ఆ రోజుల్లో జరిగింది. అది సౌలుకి బాగా తెలుసు. సౌలును రాజుగా అభిషేకించింది కూడా సమూయేలే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక అటువంటి సౌలు ఒక రోజున ఎక్కడికి వెళ్ళాడు? కర్ణపిశాచి సోది చెప్పే దగ్గర స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సోది చెప్పే స్త్రీ దగ్గరికి వెళ్ళి దానికి కొంత సొమ్మిచ్చి వెలచ్చి ఆ సమాధిలో ఉన్నటువంటి సమూయేలును బయటికి రమ్మని చెప్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు బయటికి పిలిస్తే సమూయేలు ద్వారా ఏం జరగబోతుందో తెలుసుకోవాలని సౌలు ఆశపడుతున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంటే తన యొక్క జ్ఞానము ద్వారా ఆ యొక్క సమూయేలును బయటికి పిలిచింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమూయేలు బయటకు వచ్చాడు. దుప్పటేసుకున్నాడు. ఆయన కూడా దుప్పటేసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఎవరో వచ్చారు నీ గురించి అని అయితే, ఎవరు వచ్చారు? సౌలు. రేపేం జరగబోతుంది యుద్ధంలో చెప్పమన్నాడు. ఏం లేదు, రేపు ఈ సమయం నువ్వు కూడా నాతో పాటు సమాధిలో ఉంటావు అని చెప్పేశాడు. అంతే. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చెప్పాడు? సమూయేలు సమాధిలో నుంచి బయటకు వచ్చిన సమూయేలు సౌలును చూసి ఏం చెప్తున్నాడు? రేపు నీవు ఇదే సమయానికి మరలా నాతో పాటు ఈ సమాధిలో ఉంటావని చెప్పేశాడు. అంతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక మారు లేకుండా సౌలుకి ఇంక ఆ కంట్లో నెత్తురు సుక్క లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమి మాట్లాడాలో సౌలుకి అర్థం కాల. భయముతో యుద్ధం చేస్తున్నాడు కానీ భయము. నిజంగా యుద్ధంలో సౌలు యొక్క కుమారులు మొత్తం చనిపోయారు అన్నమాట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, సోది అనేది ఒక దయ్యము చెప్పేది. అది దానికి ఖగోళ శాస్త్రము తెలుసు, భూగోళ శాస్త్రము కూడా తెలుసు దానికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. శాస్త్రాలు ఎన్నున్నాయి శాస్త్రాలు మీకు తెలియదు కదా. ఎందుకు చదువుతున్నారు అంతే, చదవటం వరకే మనోళ్ళ పని అంతే. కానీ ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది మాత్రం దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక చూడండి, ఈ సోది చెప్పే వాళ్ళకి మనం ఏం తెలియదు అనుకుంటున్నామేమో. అవసరమైతే నీకు తెలియకుండానే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిన్నేసేస్తారన్నమాట. అంత వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అంత ఆ దయ్యపు జ్ఞానం, అది దురాత్మ జ్ఞానం అన్నమాట, దయ్యపు శక్తి అన్నమాట అది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక రోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, క్రీస్తు బ్రహ్మము భూమి మీద ఉన్నటువంటి దినాల్లో దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయనకు అనేకమైనటువంటి కళలు, దర్శనాలు ఇవన్నీ వస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన 2 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక దర్శనం కలగన్నాడు. ఆయన 2 సంవత్సరాలు పిల్లవాడంటే అప్పుడప్పుడే నడుస్తూ ఉంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడప్పుడే మాటలు వస్తూ ఉంటాయి. 2 సంవత్సరాల పిల్లవాడు స్పష్టంగా మాట్లాడలేడు, స్పష్టంగా నడవలేడు. కనుక అప్పుడు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రియులను గమనిస్తూ ఉండే, ఆయన ఆ 2 సంవత్సరంలో వయసు కలిగిన పిల్లవాడు అప్పుడు ఒక దర్శనం వచ్చింది ఆయనకి. ఏమిటా దర్శనం అంటే, ప్రియులారా,
ఒక నది మీద వంతెన కడతా ఉన్నారు. ఒక నది మీద వంతెన కడతా ఉన్నారు. ఆ వంతెన కూలిపోయి ఆ వంతెన కింద 16 మంది చనిపోవడం దర్శనం చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు అది కన్నది ఆయన దర్శనం ఎప్పుడు చూశాడు? 2 సంవత్సరాలు అప్పుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆయన భయపడ్డాడు. వంతెన కూలిపోవడం ఏంటి, ఆ వంతెన కింద 16 మంది చనిపోవడం ఏంటి అని చెప్పి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ దర్శనాన్ని చెప్పాడు. ఆయన 2 సంవత్సరాల పిల్లోడు నిజంగా ఆ దర్శనాన్ని వాళ్ళ తల్లికి ఆయన చెప్తా ఉంటే ఆమె యొక్క తల్లి ఆశ్చర్యపోతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆశ్చర్యపడిపోయి ఈయన వణికిపోతున్నాడు, భయపడిపోతున్నాడు. ఆ దర్శనాన్ని చూసి భయపడిపోయి గడగడ వణుకుతున్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళ అమ్మ చూసి ఈయనకేదో నరాలు వీక్నెస్ వచ్చినట్టుంది, వణికిపోతున్నాడు అని చెప్పి ప్రియులారా గమనించండి, డాక్టర్కి ఫోన్ చేసింది. డాక్టర్ వచ్చి ఆ క్రీస్తు బ్రహ్మను పరిశీలన చేసినప్పుడు ఈయనకి ఏ నరాలు బలహీనత లేదమ్మా, కేవలం ఈయనలో ఒక భయం మాత్రమే ఉందని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన 2 సంవత్సరాలప్పుడు చూచిన ఆ దర్శనము ఆయనకి 22 సంవత్సరాలు వచ్చినప్పుడు జరిగింది. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పటికి జరిగింది? ఆయనకు వచ్చింది 2 సంవత్సరాల వయసులో వచ్చింది. ఆ దర్శనము 2 సంవత్సరాల వయసులో వచ్చినటువంటి ఆ దర్శనము ఆయనకు 22 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆ నది మీద వంతెన కట్టడము, ఆ వంతెన కూలిపోవడము, ఆ వంతెన కింద 16 మంది ఆ పని చేసేవాళ్ళు కూలిపోవడము, చనిపోవడం జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దర్శనాన్ని వాళ్ళ తల్లి రాసి పెట్టుకుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే అప్పటికి ఆయనకి 22 సంవత్సరాలు, వాళ్ళ తల్లికి ఆయన యొక్క తల్లి బ్రెనహాం గారి యొక్క తల్లి ఎల్లా బ్రెనహాం, ఆమె వయసు అప్పుడు ఎంత ఉంటుందంటే బహుశా 36-37 సంవత్సరాలు ఉంటాయి ఆమెకు కూడా. అంటే ఈయన మీద ఆమె ఒక 11-12 సంవత్సరాలు పెద్దది అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అంటే ఆమెకు ఆ 16 సంవత్సరాలు అప్పుడు పెళ్లి చేసుకుందామే. ఈయనకేమో వెంటనే ఈయన పుట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, అది రాసుకున్నది ఆమె. ఆయన చెప్పిన దర్శనం రాసుకున్నప్పుడు ఆ దర్శనం నెరవేర్పు ఆమె ఆ నెరవేర్పును ఆమె చూచి అప్పుడు గ్రహించింది, నా బిడ్డను దేవుడు వెంబడిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కళ కూడా, ప్రతి దర్శనము కూడా, వచ్చిన దర్శనము గాని కళ గాని ప్రియులారా ఆమెకే చెప్పేవాడు. ఆయన తండ్రితో పంచుకునేవాడు కాదు. ఎందుకంటే తండ్రి ఇంట్లో ఉండేవాడు కాదు. ముందు ఆయన వృత్తి సారా కాయటం. ఆయన ఎప్పుడు కూడా సారా కాస్తా ఉండేవాడు అడవుల్లో. ఎప్పుడు ఇంట్లో ఉండేవాడు కాదు. ఎప్పుడు ఉండేది తల్లి మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక వచ్చే ప్రతి దర్శనము గాని, ప్రతి కళ గాని ఆయన యొక్క తల్లికి మాత్రమే చెప్తా ఉండేవాడు. ఆమె ప్రతి దర్శనాన్ని, ప్రతి కళను ఆమె రాసుకుంటా ఉండేది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక రోజున ప్రియులారా గమనించండి, క్రీస్తు బ్రహ్మము ఆయన ఏం చేస్తున్నాడంటే, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఆయన ఒక రోజున ఏం చేస్తున్నాడంటే, ఒక గ్రౌండ్ దగ్గర, అంటే మీటింగ్స్ పెడతారు కదా, గ్రౌండ్స్, మీటింగ్ పెట్టే స్థలం అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
ఆ గ్రౌండ్ పక్కన ఆయన ఏం చేస్తున్నాడంటే నడుచుకుంటా వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఉదయం పగలన్నమాట. ఆయన గ్రౌండ్ పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్రౌండ్ ప్రక్కన ఒక గుడారం వేసుకొని ఒక 16 సంవత్సరాల అమ్మాయి ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఆమెకు? 16 సంవత్సరాలు. ఆ గ్రౌండ్ పేరు ఏంటంటే కార్నివాల్ అంట. అమెరికాలో కార్నివాల్ అనేటువంటి ఒక గ్రౌండ్ ఉంది. అక్కడే నాటకాలు వేస్తారు, అక్కడే మీటింగ్స్ సభలు పెడతా ఉంటారు. అక్కడే అది ఒక ప్రదర్శన గ్రౌండ్ అన్నమాట. అంటే ప్రదర్శించేటువంటి ఏదైనా సరే ఆ గ్రౌండ్ లో ప్రదర్శిస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, ఆ గ్రౌండ్ పక్కన ఈయన నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ గ్రౌండ్ పక్కనే ఒక 16 సంవత్సరాల అమ్మాయి ఒక గుడారం వేసుకొని అక్కడ ఉందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ బ్రహ్నాం గారిని పిలిచింది. ఓ అబ్బాయి ఇట్రా అని పిలిచింది. అప్పుడు ఆయన వయసు ఎంత అని అంటే ఇంచుమించుగా ఒక 22, 23 సంవత్సరాలు ఉంటాయి. యవనస్తుడు. అప్పటికి ఇంకా ఆయనకు వివాహం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఆమె పిలిచి మరియు ఈ చిన్న స్త్రీ ఆమె గురించి ఈ బ్రహ్నాం గారు ఏమని మాట్లాడుతున్నారంటే ఆమె ఒక సోది చెప్పే స్త్రీ అంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరామె? ఒక సోది చెప్పే స్త్రీ, ఒక జ్యోతిష్కురాలు, జ్యోతిష్యం చెప్పే ఒక స్త్రీ అన్నమాట. ఆ స్త్రీ బ్రహ్నాం గారిని పిలిచింది. ఓ అబ్బాయి ఇలా రా అని పిలిచాను. ఆయన వెళ్తా ఉన్నాడు. ఆ గ్రౌండ్ పక్కన ఆయన నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ సమయంలో ఈమె ఆయన చూసింది. ఆయన కూడా ఈమెను చూచాడు. కానీ వీళ్ళిద్దరికీ ముఖ పరిచయము లేదు. ఎన్నడూ కూడా విలియం మేరీ బ్రహ్నాము ఆమెను కలుసుకోలేదు. ఆమె ఎన్నడూ కూడా విలియం మేరీ బ్రహ్నామును చూడలేదు. వీళ్ళిద్దరికీ అసలు సంబంధమే లేదు, ముఖ పరిచయం లేదు. ముఖ పరిచయం లేనటువంటి విలియం మేరీ బ్రహ్నాము ఆ వారిని అనేటువంటి ఆ గ్రౌండ్ దగ్గర నడుచుకుంటూ వెళుతున్నటువంటి సమయంలో ఈ యొక్క సోదె చెప్పే స్త్రీ ఆయన పిలిచింది. ఓ అబ్బాయి ఇలా రా అని పిలిచింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆయన వెంటనే వెనక్కి తిరిగి ఆమె దగ్గరకు వచ్చారు. నాతో నీకేమి పని అని అడిగాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతో నీకేమి పని, నువ్వు నన్ను ఎందుకు పిలిచావు అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆ జ్యోతిష్కు చెప్పేటువంటి స్త్రీ, ఆ సోది చెప్పే స్త్రీ అప్పుడు విలియం మేరీ బ్రహ్నాంతో మాట్లాడుతూ ఉన్నది. ఏమని మాట్లాడుతుందంటే, నీవు ఒక గుర్తు కింద నువ్వు జన్మించావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఒక గుర్తు కింద నీవు జన్మించావు. నీవు జన్మించినప్పుడు నక్షత్రాలని ఏక రాశిలోకి వచ్చాయి, ఒకే రాశి మీదకి వచ్చాయి. నీకు తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నక్షత్రాలన్నీ కూడా ఒక రాశి కింద వచ్చినాయి, ఒకే రాశిలోకి ప్రయాణించాయి. ఒక నక్షత్రాల కూటమి ఏర్పడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్నాం అంటున్నాడు, ఏమో నాకు తెలీదు, నేను ఎన్నడూ కూడా దాన్ని చూడలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నేను ఎన్నడూ కూడా దాన్ని చూడలేదు. నేను ఇటువంటి మాటలు అసలు పట్టించుకోను. ఎందుకంటే నా తల్లి చిన్నప్పుడు ఈ సోది చెప్పే వాళ్ళ గురించి చెప్పింది. ఏమని చెప్పింది? అదొక దెయ్యమునైనా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఒక దయ్యము. ఈ సోది చెప్పేవాళ్ళు
వాళ్ళు ఒక దయ్యము బట్టి చెప్తున్నారు, అది ఒక దురాత్మని నా తల్లి చెప్పింది కనుక నీ మాట నేను ఎన్నడూ కూడా వినను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా అని ఆమెతో అని వెళ్ళబోతా ఉన్నాడు మరలా ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడు, దేవుడు ఈ భూగోళం మీద ఒక పని చేసినప్పుడు దానికంటే ముందు ఖగోళములో అంతరిక్షంలో దేవుడు ఒక కార్యమును చేస్తాడాయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, దెయ్యం పట్టిన ఒక స్త్రీ సోది చెప్పే ఒక స్త్రీ ఎవరి గురించి మాట్లాడుతుంది? ఖగోళ శాస్త్రం గురించి మాట్లాడుతుంది, భూగోళ శాస్త్రం గురించి మాట్లాడుతున్నది, ఒక క్రీస్తుని గురించి ఆమె మాట్లాడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె మాటలు పట్టించుకోవాలి, ఆయన పట్టించుకోలేదు. ఆమె వయసు ఎంత? 16 సంవత్సరాలు. అంటే చిన్నదే కదా అనుకున్నాడేమో బహుశా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన వయసుకు తగ్గ ఇంకా ఏ ముసలోళ్ళలో ఎవరైనా మాట్లాడితే ఒకవేళ నిలబడేవాడేమో బహుశా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆమెను పట్టించుకోలేదు ఆయన. ఆమె మాట్లాడింది విన్నాడు, ఆమెతో మాట్లాడాడు, ఈమె ఆయనతో మాట్లాడింది, ఆయన ఈమెతో మాట్లాడాడు, ఇద్దరు మాట్లాడుకున్నారు. జరిగిన కార్యం అంతా కూడా ఆ సోదె చెప్పే స్త్రీ, ఆ జ్యోతిష్కురాలు ఆయనతో చెప్తా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమె చెప్పిన మాట ఏమిటంటే, నీవు ఒక గుర్తు కింద జన్మించావు. నీవు పుట్టినప్పుడు నక్షత్రాలు ఒకే రాశి కింద వచ్చినాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, ఈమె కూడా. మరొక రోజున క్రీస్తు బ్రహ్మము ఆయన ఒక ప్రియులారా గమనించండి, ఇండియానా రాష్ట్రంలో అటవీ శాఖ, అంటే అటవీ శాఖ తెలుసు కదా, అడవి, అటవీ శాఖ అంటారు దాన్ని. అడవిని, దానికి ఒక మంత్రి ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అటవీ శాఖకి ఒక మంత్రి ఉంటాడు. క్రీస్తు బ్రహ్మము ఆ అటవీ శాఖలో ఒక కోశాధికారిగా, పనివాడిగా నియమించబడ్డాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక కోశాధికారిగా, అటవీ శాఖ కోశాధికారిగా ఆయన పనికి అక్కడ నియమించబడ్డాడు. ఆయన ఒకరోజు బస్సులో వెళుతూ ఉన్నాడు. బస్సు అంతా ఫుల్గా కిక్కిరిచిపోయింది. ఆ ఎక్కేటువంటి ఆ బస్ స్టాండ్, దాన్ని ఏమంటారు, ఆ పుట్టు ఎక్కే దారిలో కూడా జనాలు బాగా నిలబడిపోన్నారు దాన్ని బస్సులో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన లోపలికి వెళ్ళడానికి మార్గము లేదు. ఈయన ఆ కడ్డీలు పట్టుకొని బస్సు ఎక్కాడు. వెక్కిన దగ్గర నుంచి ఆయన వెక్కడము ఒక స్త్రీ గమనించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ స్త్రీ ఆల్రెడీ ఒక సీట్లో కూర్చొని ఉంది. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు అంటే బస్సు వెళ్ళే కొద్ది ఏమవుతా ఉంటుంది, ఖాళీ అవుతా ఉంటుంది, అవునా కదా. అప్పుడు క్రీస్తు బ్రహ్మము ఆమెకి కొంచెం ముందు ఎదరు సీట్లో కూర్చున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కూర్చున్న వెంటనే అప్పుడు ఈమె పిలిచింది, అబ్బాయి ఇలా చూడు, వెనక్కి తిరుగు, ఇలా చూడని ఆమె అడిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మం చెప్తున్నాడు, ఆమెది చాలా పెద్ద వయస్సు అని చెప్తున్నాడు ఆమె గురించి. అంటే ముందు చెప్పిన సోదరి వేరు. ఆమె వయసు ఎంత? ఆమె 16-18 సంవత్సరాల లోపు ఆమె. కానీ ఇప్పుడు ఇది రెండవ సారి అన్నమాట. ఈ బస్సులో ప్రయాణం చేసే కార్యము రెండవసారి. ఈమె చాలా పెద్దది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మము ముందు సీట్లో ఉన్నాడు. ఈ సోదె చెప్పే స్త్రీ వెనకాల సీట్లో ఉంది. ఆయన పిలిచి ఈ స్త్రీ, అబ్బాయి ఇలా చూడు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
నీవు ఒక గుర్తు కింద నువ్వు కూడా జన్మించావు, నీకు ఈ సంగతి తెలుసా అని అడిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఒక గుర్తు కింద జన్మించావు అని ఆ స్త్రీ చెప్పినప్పుడు ప్రియులారా, క్రీస్తు బ్రహ్మ అంటున్నాడు, నేను దానిని నమ్మను, నేను జ్యోతిష్కాన్ని నమ్మను, నువ్వు చెప్పేది సోదే, నీవు మాట్లాడేది నీ యొక్క జ్ఞానముతో ఆ యొక్క జ్యోతి శాస్త్రముతో నువ్వు మాట్లాడుతున్నావు కనుక నేను దీనిని నమ్మను అని చెప్తున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ ఏమన్నదంటే, సరే నీ గురించి నేను ఇంకా ఏమని చెప్తే నీవు నమ్ముతావా అని ఆ స్త్రీ, ఆ సోదరి చెప్పే స్త్రీ క్రీస్తు బ్రహ్మ గురించి మాట్లాడింది. అంటే నా గురించి ఇంకా నువ్వు ఏం చెప్తావు, నీకేం తెలుసు? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆమె అన్నది, నువ్వు 1909 ఏప్రిల్ 6వ తారీఖున నువ్వు జన్మించావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. డేట్ చెప్పేసింది. నువ్వు ఎప్పుడు జన్మించావు? 1909 ఏప్రిల్ 6వ తారీఖున నువ్వు జన్మించావు. ఇంత కరెక్ట్గా అంటే చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు పుట్టినప్పుడు ఆకాశంలో ఒక సన్నివేశం జరిగింది, ఒక నక్షత్రాల కూటమి ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకు తెలుసా, ఇదిగో దేవుడు భూమి మీద ఏదైనా ఒక కార్యము చేసేటప్పుడు ఆయన ముందు ఆకాశములో ఒక కార్యం చేయను, ఖగోళములో ఒక కార్యం చేయను ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి అని ఆ స్త్రీ మాట్లాడుతూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అబ్బాయి, నువ్వు ఉదయం 5 గంటలకు పుట్టావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు పుట్టినప్పుడు ఇదిగో ఆకాశంలో నుంచి ఒక గొప్ప వెలుగు కిటికీ గుండా లోపలికి వచ్చి నీ తల మీద వాలింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మా అమ్మ చెప్పింది ఈ సంగతి నాకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఆయన గురించి ఆ యొక్క స్త్రీ చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, జీవము కలిగిన క్రీస్తు బ్రహ్మము భూమి మీద ఉన్నప్పుడు ఆ కాలంలో ఉన్న ప్రజలు క్రీస్తు యొక్క 2వ రాకడను గుర్తించుట విఫలమైపోయారు. వాళ్ళు క్రీస్తు బ్రహ్మ భూమి మీద ఉన్నప్పుడు కుంటి వాళ్ళకి కాలిచ్చాడు, గుడ్డి వాళ్ళకి చూపించాడు, కుష్ఠరోగులు స్వస్థపరిచాడు, చనిపోయిన వారిని లేపి నడిపించాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి కుమారుని యొక్క సూచనలన్నీ కూడా ఆయనలో కనబడుతున్నాయి. 2వ రాకడలో దేవుడు మరలా మనిషి కుమారుడుగా వస్తానని ఆయన వాగ్దానం చేశాడు. లూకాసు వార్త 17వ అధ్యాయం 30-31 వచనాలు పరిశుద్ధ గ్రంథములో నుండి. లూకాసు వార్త 17వ అధ్యాయం 30-31 వచనాలు చదవండి. ప్రత్యక్షమగు దినము జరుగును. పైనుంచి చదవండి, 26 నుంచి చదవండి. నోవాహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలోను జరుగును. నోవాహు వాడులోనికి వెళ్ళిన దినము వరకు జనులు త్రినుచు తాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారందరినీ నాశనం చేసెను. లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు
అమ్ముచు నారులు నాటుచు ఇండ్లు కట్టుచూ ఉండిరి. అయితే లోతు సొదొమను విడిచిపెళ్ళిన తరువాత ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును. చాలు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం మాట్లాడేది ఇదిగో రెండవ రాకడలో వచ్చినటువంటి క్రీస్తుని గురించి మనము మాట్లాడుకుంటా ఉన్నాం ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లూకా సువార్త 17వ అధ్యాయము 26 నుండి 30-31 వచ్చినాడు మనం క్లియర్ గా చదివితే అక్కడ యేసు క్రీస్తు రెండవ రాకడ గురించినటువంటి ప్రవచనాలు అవి పలుకుతా ఉన్నాయి. యేసు క్రీస్తు జీవించిన కాలం కూడా అవి కూడా మనిషి కుమారుడు యొక్క కాలములే. అందుకని ఆయన ఏమన్నాడు, మనిషి కుమారుడు గురించి ఈ ప్రజలు ఏమనుకుంటున్నారని ఆ రోజు ప్రశ్నించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మత్తయి సువార్త 16వ అధ్యాయము 13లో ఇది మనకు కనబడతా ఉంటది. కానీ ఈ మనిషి కుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు రాబోయేటువంటి మనిషి కుమారుడు గురించి ప్రవచిస్తున్నాడు ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రాబోయేటువంటి మనిషి కుమారుడు ఎవరనంటే జీవం కలిగినటువంటి ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ మనిషి కుమారుడు క్రీస్తు బ్రహ్మైనటువంటి ఈ మనిషి కుమారుడు లో ఎవరు సూచనలు కనబడుతున్నాయి అని అంటే మెస్సయ్య యొక్క సూచనలు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు సూచనలు కనబడుతున్నాయి? మెస్సయ్య యొక్క సూచనలు, క్రీస్తు యొక్క సూచనలు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు అనగా అర్థం ఏమిటంటే అభిషేకించబడిన వాడు అని అర్థం. అంటే వాక్యము చేత అభిషేకించబడిన వాడు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక మొదటి రాకడలో యేసు క్రీస్తే వాక్యము చేత అభిషేకించబడిన మనిషి కుమారుడు. రెండవ రాకడలో వాక్యము చేత అభిషేకించబడినటువంటి మనిషి కుమారుడు ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మొదటి రాకడలో వచ్చినటువంటి యేసు క్రీస్తును గురించి ఆకాశంలో తూర్పున నక్షత్రం పుట్టింది. ఇదంతా మనకు తెలిసిన కార్యమే. గత వారం మనం మాట్లాడుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ స్త్రీ క్రీస్తు బ్రహ్మ గురించి చెప్పడము వింటా మాట్లాడుతూ ఉన్నది. ఆయన వింటా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి ప్రతి కార్యము కూడా వివరిస్తా ఉంది ఆ స్త్రీ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇప్పుడు చూడండి, మొదటి రాకడలో వచ్చిన యేసు క్రీస్తును యూదులు గ్రహించలేకపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా ఈ రెండవ రాకడలో వచ్చినటువంటి క్రీస్తును ఈ క్రైస్తవులు గుర్తించుటలో ఏమైపోయారంటే విఫలమైపోయారు. అనే ఒక సోదె చెప్పే స్త్రీ క్రీస్తును గుర్తించింది ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒక సోదె చెప్పే స్త్రీ క్రీస్తును గుర్తిస్తా ఉన్నది ఇక్కడ. కానీ బైబిల్ మాకు తెలుసు, పరిశుద్ధ గ్రంథం మాకు తెలుసు, ఏ లేఖనం ఎక్కడుందో మాకు తెలుసు. మేమంతా బోధించగలము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని చెప్పుకునేటువంటి ఈ నేటి క్రైస్తవులు క్రీస్తును రెండవ రాకడలో వచ్చిన క్రీస్తును గుర్తించడము ఏమైపోయినారనంటే ప్రియులారా విఫలమైపోయారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సోదె చెప్పే స్త్రీకి క్రీస్తు ఎవరో తెలుసు. ఒక దయ్యము పట్టే స్త్రీకి క్రీస్తు ఎవరో తెలుసు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కుమారులు ఎవరో తెలుసు.
దయ్యము యొక్క బిడ్డలు ఎవరో కూడా సాతానుడికి తెలుసు. ఈ సోద చెప్పే వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈనాటి క్రైస్తవ ప్రపంచము మేము పరిశుద్ధాత్మను పొందాం, మేము భాషలు మాట్లాడుతున్నాం, మాకు స్వస్థత వరం ఉంది అని చెప్పుకునేటువంటి నేటి క్రైస్తవ సంఘము క్రీస్తును గుర్తించలేకపోవట్లో ఏమైపోయింది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారు పొందిన పరిశుద్ధాత్మ ఏమిటి? వారు నిజంగా పరిశుద్ధాత్మను పొందితే ఆ ఆత్మ వాళ్ళని ఏం చేస్తుందంటే క్రీస్తు దగ్గరికి నడిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యము దగ్గరికి నడిపిస్తుంది. కనుక వాళ్ళు పొందింది పరిశుద్ధాత్మ కాదు కానీ అది ఒక భ్రమపరచు ఆత్మ, దయ్యపు ఆత్మ, అది ఒక దురాత్మ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేటి క్రైస్తవ ప్రపంచం మీద పని చేస్తున్నటువంటి ఆత్మ భ్రమపరచు ఆత్మ, అదొక దురాత్మ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రతిదీ కూడా వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలే. ప్రతి కార్యము వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ పౌలు శీలలు ప్రార్థన సమయమున వచ్చినప్పుడు, ఆ ప్రార్థన స్థలానికి వెళుతున్నప్పుడు ఆ దైవ పట్టినటువంటి అప్పుతోను అనేటువంటి దైవ పట్టినటువంటి ఆ సోది చెప్పే ఆ స్త్రీ, వీరు సర్వోన్నతుని దేవుని సేవకులు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లే. నేను దేవుని సేవకుడిని, నేను పాస్టర్ని, లేకపోతే నేను బిషప్ను, లేకపోతే నేను పోపుని. ఏమండి, నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, లేకపోతే నాకు అన్ని సంఘాలు ఉన్నాయి, నా దగ్గర ఇంతమంది విశ్వాసులు ఉన్నారు. ఎవరు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈనాడు ఏం చేస్తున్నారు? చెప్పుకుంటున్నారు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తును గుర్తించుటకు బదులుగా, లేఖనాలను పరిశీలించుటకు బదులుగా, వాక్యాన్ని పరిశీలించుటకు బదులుగా ఈనాడు ఆచారాలకు, ఆ సాంప్రదాయాలకు సంఘములో ఏం చేస్తున్నారంటే చేసుకుంటా వస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆచారాలు, సాంప్రదాయాలు వారికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తా ఉన్నారు ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే మనం చూసినప్పుడు ఆ మార్కు సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు చూడండి, వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధిలోను సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తను తాను రాళ్లతో గాయపరుచుకునిచుండెను. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకి నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేమి, నన్ను బాధపరచు వచ్చితివా, దేవుని పేర నీకు ఆనబెట్టుచున్నాను. నేను బిగ్గరగా కేకలు వేసాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది గెరాసేను అనేటువంటి దేశంలో యేసుక్రీస్తు ఆ సమాధిలో రాళ్లతో కొట్టుకుంటున్నాడంట. ఒకడు గాయపరచుకోడు, తనను తాను ఏం చేసుకుంటున్నాడు? గాయపరచుకుంటాడు. వాడి దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాడు. ఆయన సముద్రము దిగాడో లేదో, అక్కడ అడుగు పెట్టాడో లేదో, దూరం నుండి చూశాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దూరం నుండి చూసి సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా, నాతో నీకేమి
పని నన్ను బాధపరచడానికి వచ్చావా, నన్ను బాధ పెట్టడానికి వచ్చావా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నన్ను బాధించుటకు వచ్చావా అని చెప్పి అడుగుతా ఉన్నాడు. పరిగెత్తుకుంటా వచ్చి ఆయన పాదాల మీద పడి సాష్టాంగ పడి ఏం చేశాడు? నమస్కారం చేశాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నమస్కారం చేశాడు. వెంటనే వాళ్ళలో ఉన్నటువంటి దెయ్యాన్ని యేసుక్రీస్తు పోగొట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నిలబడ్డాడు యేసుక్రీస్తు అక్కడ. వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. మనమైతే ఏం చేస్తాం? వామ్మో దెయ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు పాస్టర్లు ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేస్తున్నారు తెలుసా? నేటి క్రైస్తవ పాస్టర్లు నిజంగా దెయ్యం పట్టిన ఒక అమ్మాయి వచ్చింది అనుకోండి చర్చికి, ఈయన వెనకాల బాడీ గార్డ్స్ ఉంటారు ఒక 10 మంది. ఎందుకో తెలుసా? ఆ దెయ్యం ఎక్కడ కొట్టుద్దో అవన్నీ. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమో గబక్కన ఏ కాలరో లేదా జుట్టు పట్టుకుంది అనుకో. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈయన వెనకాల ఒక 10 మంది ఉంటారు, ఆ దెయ్యం వెనకాల కూడా 10 మంది ఉంటారు. ఎందుకని? ఒకవేళ నిజంగా పాస్టర్ గారు కాలర పట్టుకుందనుకో, పట్టుకోకముందే మనం లాగేయాలి. ఇవని వాళ్ళు వెనకాల లాగుతూ ఉంటారు. ఈయన ఏమంటాడు తెలుసా? హూ అని ఊతాడు అంతే. వాళ్ళు లాగుతుంటారు వెనక్కి. ఈయన ఏం చేస్తాడంటే పాస్టర్ హూ అని ఊతుంటాడు అంతే. ఎప్పుడైతే ఈయన హూ అని ఊతాడో ఈ 10 మంది వాడిని పడుకోబెట్టేస్తారు. ఎవరి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అది ఈరోజు జరిగే గారిడి విద్య అంటే. గారిడి సిమోన్లు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొన్న ఒక ఛానల్ చూసాను నేను. అంటే రోజు చూస్తూనే ఉండలేదు. ఒకడు పరిగెత్తుకుంటే ఏంటో దద్ద పరిగెడుతున్నాడు ఒకడు. వీళ్ళంతా పడిపోతున్నారు. మరి ఆ దద్ద ఏంటో నాకు అర్థం కాల. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకడే కాలుతో తన్నుకుంటా వెళ్తున్నాడు ఒకడు. చూడండి, గారిడి సీమోన్లు ఈ రోజున నేటి క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ప్రతి పాస్టర్ ఒక గారిడి సీమోన్లు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ గారిడి సీమోను ఒక రోజున పేతురు అక్కడ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురు దగ్గర మారు మనసు పొందినటువంటి కొంతమంది అక్కడ కూడుకొని ఉంటే వాళ్ళ మీద చేతుల నుంచి ప్రార్థించాడు పేతురు. వాళ్ళు వెంటనే పరిశుద్ధాత్మను పొంది వారు అన్య భాషలతో మాట్లాడారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. పేతురు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు స్వస్థతలు జరిగాయి. దయ్యాలు లేచి నిలబడ్డాయి. కుష్ఠరోగులు స్వస్థపడతా ఉన్నాడు. చచ్చిపోయిన వాళ్ళు లేచి నిలబడతా ఉన్నాయి. శ్మశాన శవాలు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇది చూస్తున్నాడు ఆ గారిడి సీమోను. అప్పుడు దాకా గారిడి చేసిన సొమ్మంతా బంగారం అంతా కూడా మూట కట్టుకొచ్చి పేతురు దగ్గర పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ సోది చెప్పేవాడు, ఈ గారిడి చెప్పే సీమోను ఏం చేశాడు? అప్పుడు దాకా గారిడి చేసి ప్రజల్ని మోసం చేసి అన్యాయంగా సంపాదించినటువంటి సొమ్మంతా కూడా మూట కట్టుకొని వచ్చి పేతురు పాదాల దగ్గర పెట్టాడు. నువ్వు పొందిన శక్తి నాకు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే నా దగ్గర నా శక్తి నిజమైంది కాదని ఈ గారిడి సీమోను తెలుసుకున్నాడు పేతురు కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వెంటనే వాడు సంపాదించినటువంటి ప్రజల దగ్గర మోసం చేసిన సంపాదించిన ఆ సొమ్మంతా కూడా మూటగట్టి పేతురు పాదాల దగ్గర పెట్టాడు. పేతురు అన్నాడు, ఒరేయ్ పనికి మనోడా, ఇది డబ్బుతో వెండి బంగారంతో వచ్చేది కాదురా. ఇది మారు మనసు పొంది పాప క్షమాపణ పొందితే అప్పుడు వస్తుందని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు నాకు డబ్బు ఇచ్చావు, బంగారం ఇచ్చావు, నీ దగ్గర ఏదైతే ఉందో అదంతా కూడా నాకు ఇచ్చావు, నా పాదాల ముందు పెట్టావు. కానీ ఇది అలా వచ్చేది కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నువ్వు చదువుకున్నది వేరు, నేను పొందింది వేరు. నేను చదువుకున్నది వచ్చింది కాదు ఇది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని ద్వారా
ద్వారా నాకు అనుగ్రహించబడింది కనుక ఇది దేవుని ద్వారా వచ్చేది, దేవుని ద్వారా పొందేది ఇది కనుక నువ్వు కూడా మారు మనసు పొందు. ఇవన్నీ విడిచిపెట్టాయి, ఈ గారిడి ఈ యొక్క మొత్తం విడిచిపెట్టేసాయి, ఈ విద్యనంతా కూడా విడిచిపెట్టు. పరిశుద్ధాత్మకు లోబడు, ఆయన మాటకు లోబడు. వెంటనే గారిడి సీమోను నిజంగా అదంతా కూడా విడిచిపెట్టేశాడండి. విడిచిపెట్టి పేతురు దగ్గర తన పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది ఆయన దగ్గర బాప్తిసం తీసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మరి నేటి గారిడి సీమోను పరిస్థితి ఏంది? నిజంగా వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పినప్పుడు వారి దగ్గర ఉన్న డబ్బు, వారి దగ్గర ఉన్న బంగారము, నగలు మరి ఈనాడు తీసుకొచ్చి వధువు దగ్గర పెడతారా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పెడతారు, పెట్టే సమయం ఆసన్నమైంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు త్వరలోనే ఆ పని చేయబోతున్నాడు ఆయన. ఒకవేళ అలా చేయలేనప్పుడు మనము ఇదంతా చేయడం వ్యర్థమే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈనాడు ఈ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి గారిడి సీమోన్లు, క్రైస్తవ బాబాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక దినాన పెండ్లి కుమార్తె పాదాల దగ్గరికి రాబోతా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రైస్తవంలో బాబాలు ఉన్నారు ఈ రోజున. ఆమేన్, హల్లెలూయా. మొన్న ఒక వీడియో చూశాను నేను. ఆ వీడియోలో ఒక పాస్టర్ గారు నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ పక్క కొంతమంది ఆడోళ్ళు, ఈ పక్క కొంతమంది ఆడోళ్ళు. ఏం మగవాళ్ళు దొరకలేదేమో మరి ఆ పాస్టర్కి, ఆడోళ్ళు దొరికినారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కారులో నుంచి దిగాడండి. ఈ ఆడోళ్ళు ఇంత పెద్ద పెద్ద పళ్ళాలు పెట్టుకొని పూలు ఆయన చదువుతున్నారు. ఈ పక్క 10 మంది ఆడోళ్ళు, ఈ పక్క 10 మంది ఆడోళ్ళు ఆయన చదువుతున్నారు. ఏందిరా ఇదని ఫోన్ చేసి అడిగితే, గౌరవించాలి కదా అయ్య గారు. ఏంటి నువ్వు గౌరవించేది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈనాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ సమాజం పూర్తిగా విగ్రహారాధనలోకి వెళ్ళిపోయింది, అన్యత్వంలోకి వెళ్ళిపోయింది. క్రీస్తు బ్రహ్మ ముందే చెప్పాడు, అన్యత్వము మరియు క్రైస్తవము ఏకమైపోద్దని చెప్పాడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడు వీటన్నిటిలో నుండి మనలను ఆయన వేరు చేశాడు. తన పెండ్లి కుమార్తె మాత్రము వాటికి దూరంగా ఉండాలి. క్రైస్తవ్యంలో ఈనాడు జరుగుతున్న కార్యాలకు దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలి. ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలకు దూరంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ యేసు క్రీస్తును ఒక దయ్యము పట్టిన వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయనకు, ఓ సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడా అని కేకలు వేస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నాతో నీకేమి పని అయ్యా, నన్ను బాధ పెట్టకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, పేతురు, పౌలు, శీలలు వారు ప్రార్థన స్థలానికి వెళుతున్నప్పుడు ఆ సోదె చెప్పే స్త్రీ, దైవ పట్టిన స్త్రీ కేకలు వేస్తూ ఉంది, వీరు సర్వోన్నతిని దేవుని సేవకులు, వీరు మిమ్మలను రక్షించుటకు, రక్షణను గురించి వీళ్ళు ప్రచురపరుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ సోదె చెప్పే స్త్రీ వీళ్ళు దేవుని కుమారుని పిలుస్తా ఉన్నది. ఆ దయ్యము పట్టినటువంటి వాడు ఇతను దేవుని కుమారుడు అని చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క జ్యోతిష్కురాలు, ఆ సోదె చెప్పే స్త్రీ, ఇదిగో నీవు పుట్టినప్పుడు ఒక నక్షత్ర కూటమి ఏర్పడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు ఒక ఉద్దేశముతో దేవుని పనిని నెరవేర్చుటకు నీవు ఈ లోకములో జన్మించావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఆ మాట చెప్పిన 2 సంవత్సరాలకి ఒక దూత ఆయనతో మాట్లాడింది. ఎవరితో తెలుసా? విలియం మ్యారిన్ బ్రహ్మంతో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ముందు దయ్యము చేత పలికిస్తా ఉన్నాడు ఇక్కడ.
ఆకాశము చేత ఒక నక్షత్రమును ఒక సూచన ఆయనకు చూపిస్తా ఉన్నాడు. భూమి మీద ఒక సూచన చూపిస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడవదిగా డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎన్నడూ కూడా పొగ త్రాగవద్దు. ఇదిగో మద్యము సేవించొద్దు. నీవు ఇంకా పెద్దవాడు అయినప్పుడు ఇదిగో నీవు ఒక పని నిమిత్తమై ఈ భూలోకంలో జన్మించావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఇక్కడ నీ శరీరమును అపవిత్రపరచుకునవద్దని దూత ఆయనతో మాట్లాడింది. అంటే ఇప్పుడు ఆయన శరీరం అపవిత్రమైందా లేదా పరిశుద్ధమైందా? జాగ్రత్త గమనించండి. ఇక్కడ దూత ఏమని మాట్లాడుతుంది? నీ శరీరమును నువ్వు ఎన్నడూ కూడా అపవిత్రపరచుకునవద్దు అని అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఆయన శరీరము పవిత్రమైనది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన శరీరము పరిశుద్ధమైనది, పవిత్రమైనది కనుకనే ఇక్కడ దూత ఆయనతో ఏమని మాట్లాడుతుందంటే నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరచుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మద్యం తాగొద్దు, పొగ పీల్చవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని ఆయనతో దూత మాట్లాడుతూ ఉన్నది. కానీ నేటి ఈ యొక్క క్రైస్తవ ప్రపంచము లేదా ఈ పక్షిరాజు వర్తమానాలు పట్టుకున్నటువంటి ఎంటైం మెసేజ్ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారు అని అంటే ఆయన ఒక పాపి, ఆయన ఒక పాపి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపి అయితే మరి ఆ వచ్చిన దూతకు, మాట్లాడే దూతకు ఈయన పాపి అన్న సంగతి తెలీదా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా ఈయన పాపి అయితే మరి దూత వచ్చి నీ శరీరాన్ని నువ్వు అపవిత్రపరచుకోవద్దు, పొగ త్రాగవద్దు, మద్యము సేవించొద్దని ఎందుకు మాట్లాడింది? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఆయన పరిశుద్ధుడు. విలియం మ్యారిన్ బ్రనహాము పరిశుద్ధుడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు కనుకనే దూత వచ్చి మాట్లాడుతా ఉంది ఆయనతో. ఇదిగో నీ శరీరాన్ని అపవిత్రపరచుకోవద్దు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని ద్వారా సరే ఏ అపవిత్రమైన కార్యము కూడా చేయకుండా నీవు జాగ్రత్త పడు. ఎవరికి చెప్తారని ఈ మాటలో? నీతిమంతుడికే చెప్తారు, పరిశుద్ధుడికే చెప్తాడు. నిజంగా పాపినోడికి, అపవిత్రుడికి అయితే ఆ మాటలు చెప్పాల్సిన అవసరము లేదు దూతలకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు పుట్టినప్పుడు ఏమని చెప్పింది? ఆ పుట్టిన శిశువు పరిశుద్ధుడు అని చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరైనా గాబ్రియేలు వచ్చి ఏం చెప్పింది? పుట్టబో శిశువు పరిశుద్ధుడని మరియకు చెప్పింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు విలియం మ్యారిన్ బ్రనహాం గారి గురించి దూత వచ్చి నిజంగా అదే గాబ్రియేలు వచ్చి నీవు పరిశుద్ధుడివి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డైరెక్ట్ గా ఆయనతోనే మాట్లాడుతుంది. ఇక్కడ మరియకు చెప్పట్లా, లేదా విలియం మ్యారిన్ బ్రనహామును కనినటువంటి తల్లిదండ్రులు చెప్పటం లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్తుంది? డైరెక్ట్ గా ఆయనతోనే చెప్తా ఉంది, ఆయనతోనే మాట్లాడుతా ఉంది దూత. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు క్రైస్తవ సమాజము ఏమండి క్రీస్తును, రెండవ రాకడలో వచ్చినటువంటి క్రీస్తును గుర్తించడంలో వాళ్ళు విఫలమైపోయారు. సోది చెప్పేవాళ్ళు, దెయ్యాలు పట్టేవాళ్ళు, ప్రకృతి క్రీస్తును గుర్తిస్తా ఉన్నది ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. కానీ ఈరోజు చదువుకున్నటువంటి ఈ చదువేనండి వాక్యానికి దూరం చేసేదంతా కూడా చదివే, విద్యే, అధికమైన విద్య చదవటం, నాకు తెలుసు అనుకోవటం, ప్రజల్ని ఎటో దారి తప్పించేస్తా ఉంది ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. నిజంగా దేవుని యొక్క ఎన్నికలో ఉన్నటువంటి వ్యక్తి అయితే వాడు ఎంత చదువుకున్నా కూడా వాడు వాక్యం వైపే చూస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడు ఆ ఇక లోకంలోకి వెళ్ళడు, లేదా ఈ క్రైస్తవ సమాజంలో ఉండలేడు. నిజంగా ప్రియులారు గమనించండి,
ఎన్నికలో ఉన్నటువంటి పక్షిరాజు అయితే, పక్షిరాజు పిల్ల అయితే వాడు కోడి పిల్లల మధ్యలో ఉన్న బయటకు వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక పక్షిరాజు ఎక్కడ ఉంటుంది అని అంటే ఆకాశంలో ఎత్తైన స్థలంలో ఉండేది. అది భూమి మీద ఉండదు పక్షిరాజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పక్షిరాజుకి భూమి మీద ఉండే అవకాశమే లేదు అసలు. అది భూమి మీద ఉండదు, భూమి మీద జీవించలేదు. అది దానికి భూమి మీద వాతావరణం అసలు అనుకూలమైనదే కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది ఎంతసేపటికి ఎత్తైన స్థలాల్లో ఎక్కడో మంచు మేఘాల్లో ప్రియులారా అది ఎగురుతా ఉంటుంది. అది అటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎగురుతా ఉంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక సోదె చెప్పే స్త్రీ క్రీస్తును, రెండవ రాకడలో వచ్చిన క్రీస్తును గుర్తిస్తా ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేటి క్రైస్తవ ప్రపంచము వాక్యాన్ని విడిచిపెట్టేసింది, క్రీస్తును విడిచిపెట్టేసింది, దేవుణ్ణి విడిచిపెట్టేసింది. దయ్యముతో సహవాసం చేస్తాం, దయ్యముతో సంసారం చేస్తా ఉంది ఈ రోజున. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఏకమైనప్పుడు ఈ మళ్ళా వాడిని విడదీయడం ఎవరి వల్ల కాదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అటువంటి ఒక గొప్ప పరిస్థితిలోనికి, దిగజారిపోయినటువంటి స్థితిలోనికి ప్రియులారా ఈనాడు క్రైస్తవ ప్రపంచం వెళ్ళిపోయింది. లోకము, ప్రకృతి, సోది చెప్పేవాళ్ళు, దెయ్యము పట్టిన వాళ్ళు క్రీస్తును గుర్తిస్తామంటే ప్రియులారా, క్రీస్తును అంగీకరించిన వాళ్ళు క్రీస్తును గుర్తులేనటువంటి స్థానంలో ఈరోజు ఉన్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఒకసారి ఆలోచించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే మనము ఈ రోజున మొదటి రాకడలో యేసు క్రీస్తును మనం గుర్తించాం, క్రీస్తు బ్రహ్మను మనం గుర్తించాం, క్రీస్తు థామస్ ఆయన యొక్క స్థానం ఏమిటో మనకు తెలుసు. ఈనాడు మనమేమిటో, మన యొక్క స్థానం ఏమిటో ఆయన మనకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వాక్యమందు నిలబడి, స్థిరముగా నిలబడి, వాక్యముతో మనం సహవాసం చేస్తూ, వాక్యముతో జీవిస్తూ, నిత్యము వాక్యముతోనే మనం ఏకమవుతూ, ఏక మనస్సుతో, ఏకాత్మతో మనము మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యములను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. నాయన మహాపరిశుద్ధుడా, జీవం గల తండ్రి, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము మారని దేవుడా, ప్రభువా అబ్రహాం క్రీస్తు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. ఓ నిశ్చయముగా నా ప్రభువా, ఇప్పటి వరకు కూడా నాయన నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని బలపరిచినందుకే మీకు వందనాలు ప్రభువా. నీ వాక్యము ద్వారా నాయన మమ్మల్ని స్థిరపరిచినందుకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయన ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, పేరు పేరు చొప్పున ఓ మీరే దీవించి ఆశీర్వదించండి. ఓ నీ వాక్యము చేత నీ బిడ్డలను అభిషేకించండి ప్రభు, నీ వాక్యము చేత నీ బిడ్డలను బలపరచండి ప్రభు. నీ బిడ్డలో ఉన్న సకల శరీర బలహీనతలు, రోగాలు నా ప్రభు అని అబ్రహాం క్రీస్తు నామములో గద్దించలే పడుతున్నాను తండ్రి. అన్ని విషయాల్లో నీ కృపను దయచి బలపరిచి ముందుకు నడిపించండి. సమస్త ఘనత మహిమను మీద తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు పైన అబ్రహాం క్రీస్తును నీ సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ రెండు చేతులు పైకెత్తి కోరస్ పడుకుందాం. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee.
Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee. నా ప్రాణమా ప్రభు స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధను సమర్పించు. నా ప్రాణమా ప్రభు స్తుతించు, క్రీస్తు బ్రహ్మం చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడిగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన బ్రహ్మం క్రీస్తు యొక్క కృపా సమాధానము ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత ఎస్తామస్ గారిని క్రీస్తుగా అంగీకరించి, క్రీస్తు బ్రహ్మమే దేవుడు, క్రీస్తు బ్రహ్మమే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మమే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.